హలో గైస్, ఇవాళ అయితే మేము ముందుకి కొత్త ఫోన్తో అయితే గ్యాడ్జెట్తో తీసుకుని అయితే వచ్చేసాను గైస్. ఇవాళ అయితే ఇది రివ్యూ అనేది OnePlus 15 ఫోన్ అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో ఏం చేస్తుందో ఈ వీడియోలో చెప్దాం. ముందుగా అయితే ఇలాంటి అప్డేట్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టేయండి, వీడియోని కామెంట్ కూడా చేసేయండి గైస్. ముందుగా ఈ వీడియో దీని గురించి మాట్లాడుకుందాం అనుకుంటే, దీని డిజైన్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇంతకుముందు నార్మల్ స్టీల్ బాడీ, అల్యూమినియం బాడీ, టైటానియం బాడీ వాడుతుండే వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైటానియం నుంచి మెటల్ అల్యూమినియం బాడీకి అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే గైస్, మీకు ఆల్రెడీ iPhone 17 కానీ ఏదో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఫోన్ అయితే నార్మల్ టైటానియం బాడీ నుంచి మనకి డిక్రీజ్ అయ్యారు. ఎందుకంటే అది కింద పడిన వెంటనే డెంట్ కానీ అలాంటివి వస్తున్నాయి అనమాట అల్యూమినియం బాడీకి. అందుకే టైటానియంకి వెళ్ళారు. టైటానియం బిల్ట్ క్వాలిటీ బాగాలేదని మళ్ళీ మీరు దీనికి అల్యూమినియంకి వచ్చారు. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే అల్యూమినియం డెంట్ పడకుండా మీకు కాపాడడానికి అల్యూమినియం స్టీల్ అనేది అయితే వీళ్ళు డిక్రీజ్ అయితే చేశారనమాట టైటానియం నుంచి. అయితే దీనికి ఏంటంటే ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫోన్ కింద పడ్డా కూడా అది అంటే డెంట్ పడడం అలాంటివి, పెయింట్ వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. అయితే దీనికి ఒక ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఆక్సిడేషన్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. ఏంటి బ్రో ఇది కొత్తగా వాడుతున్నావు, టెక్నో వీడియో అని చెప్తున్నారు వర్డ్. కానీ ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే కార్కి డెంట్ పడుతుందో అలాంటి టైంలో అది చాలా కాపాడడానికి డెంట్కి అది యూజ్ చేస్తారనమాట ఆక్సిడేషన్ ట్రీట్మెంట్. దీనికి యూజ్ చేసేసేమో. ఇంకా దీనికి హార్డెస్ట్ టఫెస్ట్ సర్ఫేస్ అయితే పెట్టారనమాట. దీనికి ఫ్రంట్ గ్లాస్ స్క్రీన్ గార్డ్ గురించి వచ్చేసరికి మీకు 6.75 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇంకా కార్నర్లో గొరిల్లా గ్లాస్ అయితే వస్తుందన్నమాట. అండ్ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ కూడా మెటల్ బాడీకి ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చేసి బ్యాక్ గ్లాస్కి వచ్చేసి మనకి ఇది రిఫ్లెక్షన్ అయితే ఇచ్చారనమాట. రిఫ్లెక్షన్ కోటింగ్, సన్లైట్ రిఫ్లెక్షన్ కోటింగ్. ఎందుకంటే అది సన్లైట్లో మీరు సామ్సంగ్ గెలాక్సీ కానీ iPhone 17 కానీ మీరు చూసి ఉంటారు. అది సన్లైట్లోకి వెళ్ళంగానే యాంటీ రిఫ్లెక్షన్ అయితే వస్తుంది సైడ్ బార్డర్. బ్యాక్ సైడ్ అనేది మనకి గ్లాస్ లాగా అయితే యూజ్ చేయబోతున్నారు ప్యానల్. ఇంకొకటి IP68 రేటింగ్తో అండ్ IP69 రేటింగ్తో అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్. అంటే ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. వాటర్లో ఉన్న మంచి పని చేస్తుంది, వాటర్ రెసిస్టెన్స్. ఇంకా గైస్ దీనికి కలర్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఈ కలర్ అనేది వేరియంట్ శాండ్ స్టార్మ్ అనే కలర్ అయితే వచ్చింది. ఇది అనౌన్స్ కూడా చేశారు. అఫీషియల్గా అనౌన్స్ చేసేటప్పుడు దీని గురించి చెప్పారు కూడా. ఈ కలర్ ఎందుందో ఇంకా చూపిస్తాను మీకు. దీనికి డిస్ప్లే పరంగా వచ్చేసి మీకు 1.5K రెజల్యూషన్తో OLED LTPO డిస్ప్లే అయితే వచ్చిందనమాట. ఈ డిస్ప్లే ఎలా అంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో చూస్తుంటారు అలా సేమ్ వస్తుంది. ఇంకా దీనికి బ్యాక్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే, బ్యాక్ కెమెరా 50 MP ప్లస్ 50 MP ప్లస్ 50 MP కెమెరాతో అయితే వస్తుందన్నమాట బ్యాక్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు దీని డిస్ప్లే హెడ్జెట్ వచ్చేసి 165 హెడ్జెట్, అది కూడా 130, 140 యూజ్ చేసేవాళ్ళు, 144 హెడ్జెట్ యూజ్ చేసేవాళ్ళు, దానికన్నా 165 హెడ్జెట్. దీంతో మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు గేమర్స్ ఎవరైనా ఉంటే మీకు ఇది చాలా బెనిఫిట్ అండ్ చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో గైస్ ఫ్రంట్ అండ్ లాంగ్ వీడియో అని యూస్ చేయొచ్చు. అంటే ఇది ఎవరైతే టెక్ బ్లాగర్స్, వీడియో క్రియేటర్స్ ఉన్నారో వీళ్ళు లాంగ్ వీడియోస్ అనేది దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే గైస్ మీకు 5000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా దీనికి చెప్పాలనుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రొసెసర్ అనేది ఇది స్ట్రాంగెస్ట్ ప్రొసెసర్. ఇంకా మనకి చైనాలో ఇది కూడా చాలా యూజ్ చేశారు. అలానే మనకి OnePlus IQ15కి ఇది యూజ్ చేశారు అనమాట. ఇది చాలా వ్యూస్ అండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు దీనికి గైస్. ఇంకా చెప్పాలనుకుంటే దీని ర్యామ్ పరంగా వచ్చేసి LPDDR5X లేదా LPDDR5X అల్ట్రానా ఏది యూజ్ చేస్తారో తెలియదు, చూడాలి. ఇంకా దీంట్లో వచ్చేసి మీకు దీనికి తెలియాలనుకుంటే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను లాంచ్ అయ్యే ముందు. 16GB స్టోరేజ్ ర్యామ్ ప్రకారంగా వస్తే 16GB ప్లస్ 1TB అనేది మ్యాక్సిమం చేశారు. అంటే 1TB 16GB 1TBకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది బ్రో అని క్వశ్చన్ అడిగితే, 1TB అనేది బ్రో మీకు చాలా యూజ్ చేస్తారు. అంటే మొబైల్ క్రియేటర్స్, వీడియో గేమర్స్ చాలా ఉంటారు కదా, వీళ్ళ లాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనమాట. OS 16 4+6 ఇయర్స్తో అయితే మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఇస్తున్నారనమాట. దీని బ్యాటరీ పరంగా వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 100 watts వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తుండు. ఇంకా 50 watts అనేది మీకు వైర్లెస్ ఛార్జర్కి ఇస్తున్నాడు. ఇంకొకటి
10 వాట్స్ ఏమో రివర్స్ ఛార్జింగ్, అంటే ఫోన్ రివర్స్లో పెట్టి ఛార్జ్ చేస్తే మీకు అది 10 వాట్స్ అనేది ఇస్తున్నాను అనమాట. దీని లాంచ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ October 27కి చైనాలో లాంచ్ చేశారనమాట. మన ఇండియాలో వచ్చేసి జాన్ మంత్లో ఎప్పుడో లాంచ్ చేస్తారో, ఇంకా డేట్ అయితే స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇంకా దీని గురించి చెప్పాలనుకుంటే మీకు OnePlus 15లో చాలా రేర్ కలర్స్ ఉన్నాయి, కానీ దీంట్లో ఒక మంచి కలర్ అనేది శాండ్ స్టార్మ్ కలర్. ఇది కూడా చాలా బాగుంది గైస్. ఈ కలర్ మీకు మొబైల్ ప్రైస్ ఎంత బ్రో అని అడిగితే, ప్రైస్ పరంగా వచ్చేసి గైస్ మనకి చైనాలో ప్రజెంట్గా 65 to 70K మధ్యలో ఉంది. అదే మన ఇండియా ప్రైస్ వచ్చేసి 70 to 75K మధ్యలో అయితే వస్తుంది అనమాట గైస్. దీనికి ఎందుకు బ్రో ఇంత ప్రైస్ అంటే, దీనికి బ్యాటరీ 16GB + 1TB స్టోరేజ్ కూడా, ఇంకా దీంతో వచ్చేసి స్నాప్డ్రాగన్. మరి గేమర్స్కి ఏంటంటే వైబ్రేషన్ ఇవి కూడా చాలా బాగుంటాయి. గేమర్స్కి చాలా యూస్ఫుల్ అని మొబైల్ అని చెప్పొచ్చు, ఇంకా వీడియో క్రియేటర్స్ కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ టెక్ జోన్, ఇంకా లైక్ కొట్టండి, వీడియో కామెంట్ కూడా చేయండి గైస్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరిన్ని వీడియోస్ కోసం.